గెత్సేమనే అనగా నూనెగానుగా అని అర్థము. ఇది ఒలీవ చెట్లతో నిండియున్న ఒక తోట. ఈ తోట యెరూషలేమునకు తూర్పుగానున్న కిద్రోను వాగుకు కొంచెం అవతల ఒలీవ కొండకు దిగువన ఉన్నది. యేసయ్యకు ఇది ఎంతో ఇష్టమైన చోటు కనుక అనేకసార్లు ఆయన ఇక్కడ ధ్యానించుటకు, ప్రార్థించుటకు ఏకాంతముగా వస్తూ ఉండేవాడు. ఈ తోటలోనే ఆయన అప్పగింపబడే రాత్రి ఎంతో వేదనకు గురి అయినట్లు మనం లేఖనాలలో తెలుసుకుంటాం. ఆయన పొందబోయే శిలువ శ్రమలను, మరణమును తలంచుకొనుచు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నదని చెప్పి ఆ గిన్నెను తొలగించమని ప్రార్థించి, మరలా నీ చిత్తమే సిద్ధించునుగాక అని అనెను. ఈ గెత్సేమనే తోటలోనే ఆయన దుఃఖాక్రాంతుడైనప్పుడు చెమట రక్తముగా మారినది. ఇస్కరియోతు యూదా యేసు ప్రభువును ముద్దు పెట్టుకుని సైనికులకు అప్పగించింది ఈ గెత్సేమనే తోటలోనే. ప్రైజ్ ద లార్డ్.